హలో అండి, ఈ వీడియోలో నేనైతే క్రాబ్ ఎలా క్లీన్ చేశాను, ఎలా వండానో షేర్ చేస్తున్నానండి. క్రాబ్ క్లీన్ చేయడం అయితే ఈజీయే అండి, అంత కష్టమేమీ అనిపించదు. నాకైతే రొయ్యల క్లీనింగే కష్టం అనిపిస్తుంది. క్రాబ్ అయితే ఈజీయే అండి. ముందుగా పీతకి కాళ్ళకి చివర్లలో సన్నగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అయితే తీసేయాలి. దాంట్లో మనకి మీట్ ఏమీ ఉండదు. నేనైతే తీసేస్తానండి, సన్నగా ఉన్న పోర్షన్ అంతా తీసేస్తాను. ఇలా అన్ని కాళ్ళకి తీసేయాలి. ఇప్పుడు రెండు వైపులు నొక్కి పట్టుకొని ఒకవైపు లాగామంటే పైన డిప్ప అనేది ఊడొచ్చేస్తుందండి. ఈజీగానే వచ్చేస్తుంది. దీనికైతే కొన్ని ఉంటాయండి అస్సలు రావు, వాటికైతే కత్తి కానీ ఏదైనా ఫోర్క్ కానీ వాడి తీయాల్సి వస్తుంది. ఇదైతే ఊరికే చేత్తోనే వచ్చేస్తుంది. ఇంకా ఈ ఫైబర్ లాంటి పోర్షన్ మొత్తం తీసేయాలండి, అదైతే మనం తినడానికి పనికిరాదు. ఇదంతా ఊరికే మనం వేళ్ళతో లాగేస్తే వచ్చేస్తుంది. ఈ ఫైబర్ తర్వాత ఇంకొక హార్డ్ పార్ట్ ఉంటుంది, అక్కడికి వదిలేయాలి. ఆ హార్డ్ పార్ట్ కింద మీట్ ఉంటుంది. మనం తినగలిగే మీట్ అయితే హార్డ్ పార్ట్ కింద ఉంటుంది. ఇంక ఈ మజిల్ అంతా కూడా కడిగేస్తే పోతుంది. అక్కడ కొంచెం గుజ్జు లాంటిది ఉంది కదా, ట్యాప్ కింద వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఇటువైపు ఈ షెల్లును కూడా తీసేయాలండి. అంతే, ఇంకా క్లీన్ అయిపోయినట్టే. కావాలంటే దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి వండేసుకోవడమే. క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు పెద్దగా ఉంటే. ఇదిగోండి, ఒక క్రాబ్ని అలా రెండు ముక్కలైతే చేశాను. ఇంకా ఉప్పు వేసి అయితే బాగా కడుక్కోవాలి ఒకసారి. ఇదైతే కంప్లీట్గా నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అండి. ఇంకా ఉప్పు వేసి బాగా రబ్ చేసి మంచినీళ్ళతో కడిగేసి మసాలా అయితే పట్టించి పెట్టుకోవాలి. వండుకోవచ్చండి. నేనైతే మధ్యాహ్నం కల్లా వండాలి